సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? వాసుదేవ్ దేవనాని. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ డిసెంబర్ 23, 2025న సనాతన సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తకాన్ని విడుదల చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ అయిన వాసుదేవ్ దేవనాని రచించిన ఈ పుస్తకం అటల్ బిహారీ వాజ్పేయి విలువలతో నడిచే నాయకత్వం, పాలనా వారసత్వం మరియు భారతదేశం పట్ల దార్శనికతను ఇది హైలైట్ చేస్తుంది. అదేవిధంగా ఆత్మవిశ్వాసం మరియు స్వావలంబన కలిగిన దేశాన్ని రూపొందించడంలో పోఖ్రాన్ అణు పరీక్షల ప్రాముఖ్యతను కూడా గుర్తు చేస్తుంది. అరుదైన భూ ఖనిజాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఏ రాష్ట్ర తీర ప్రాంతం ఉద్భవించింది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అరుదైన భూ ఖనిజాలకు ప్రధాన వ్యూహాత్మక కేంద్రంగా అవతరించింది. తరచుగా ఆంధ్రుల అరుదైన భూ కారిడార్ అని పిలువబడే ఈ 974 కిలోమీటర్ల తీర ప్రాంతం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించి ఉంది. భారతదేశంలోని కీలకమైన ఖనిజాల యొక్క అత్యంత ముఖ్యమైన ఉపయోగించబడని వనరుల్లో ఒకటిగా గుర్తించబడింది. పంచాయతీరాజ్ మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే పెసా ఉత్సవం ఏ నగరంలో జరిగింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. పెసా ఉత్సవం, దీన్ని ఉత్సవ్ లోక సంస్కృతిక అని కూడా పిలుస్తారు. ఇది డిసెంబర్ 23, 24 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగింది. ఈ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించబడిన ఈ కార్యక్రమం పంచాయతీల చట్టం 1996, దీన్ని పెసా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన చెల్లై కలాన్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా కనిపిస్తుంది? కాశ్మీర్. చెల్లై కలాన్ అనేది కాశ్మీర్లో అత్యంత తీవ్రమైన శీతాకాలపు చలికాలం. ఇది డిసెంబర్ 21 నుంచి ప్రారంభమై జనవరి 31 వరకు ఉంటుంది. చెల్లై కలాన్ అనగా పెద్ద చలి. దీని తర్వాత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 19 వరకు 20 రోజులు చెల్లై కుర్ద్ అనగా చిన్న చలి. అదేవిధంగా ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు 10 రోజులు చెల్లై బచా అనగా చిన్న చలి. ఈ చెల్లై కలాన్ సమయంలో భారీ హిమపాతం నీటి జలాశయాలను నింపుతుంది. వేసవిలో నదులు, సరస్సులు మరియు వాగులకు మద్దతిస్తుంది. జీవ వైవిధ్యంపై సదస్సుకు COP17 లోగోను ఏ దేశం ఆవిష్కరించింది? ఇందులో పాలియోమాటస్ ఎరివానెన్సిస్ అనే నీలి సీతాకోకచిలుక ఉంటుంది. ఆర్మేనియా. జీవ వైవిధ్యంపై సదస్సుకు సంబంధించిన COP17 లోగోను ఆర్మేనియా దేశం ఆవిష్కరించింది. ఇందులో ఎరివానకు చెందిన నీలి సీతాకోకచిలుక పాలియోమాటస్ ఎరివానెన్సిస్ ఉంది. ఈ లోగో ప్రకృతి కోసం చర్య తీసుకోవడం అనే నినాదంతో కనిపిస్తుంది. అక్టోబర్ 2026న జరగనున్న COP17 ఆవాస రక్షణ నుంచి జీవవైవిధ్యానికి హానికరమైన సబ్సిడీలను సంస్కరించడం వరకు 23 లక్ష్యాలను కలిగి ఉన్న కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ యొక్క దేశాల అమలుపై మొదటి ప్రపంచ సమీక్షను నిర్వహిస్తుంది. ఇటీవల వార్తలో కనిపించిన అంజదీపు ఏ రకమైన ఓడ? ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. అంజాదీప్ అనేది భారత నావికాదళం కోసం స్వదేశీయంగా తయారు చేసిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇది తీర ప్రాంతాల్లో జలాంతర్గాములను వేటాడేందుకు, మైన్ లేయింగ్ నిర్వహించడానికి మరియు భూగర్భ నిఘా నిర్వహించడానికి రూపొందించబడింది. ఇది భారతదేశంలో నిర్మిస్తున్న 8 నౌకల్లో మూడవది.
ఇది దేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్ను హైలైట్ చేస్తుంది. డిసెంబర్ 24, 2025న బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంస్థ ఏది? ఇస్రో. ఇస్రో డిసెంబర్ 24న శ్రీహరికోట నుంచి తన హెవీ లిఫ్ట్ LVM-3 M6 బాహుబలి రాకెట్ను ఉపయోగించి బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని, ఇది అమెరికాకు సంబంధించినది, దీన్ని ఇస్రో ప్రయోగించింది. AST స్పేస్ మొబైల్ అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహం ప్రత్యేక పరికరాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ స్మార్ట్ ఫోన్లకు ప్రత్యక్ష బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తుంది. భారతదేశ వాణిజ్య అంతరిక్ష సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాల కోసం అధునాతన భారీ పేలోడ్లను ఉపయోగించడంలో ఇస్రో యొక్క పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా మకానా ఉత్పత్తి చేసే దేశం ఏది? భారతదేశం. ప్రపంచవ్యాప్తంగా మకానా ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్దదని, ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 80% వాటాను కలిగి ఉందని ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. దేశంలోని మొత్తం మకానా ఉత్పత్తిలో బీహారు దాదాపు 85% వాటాను కలిగి ఉంది. బీహార్లోని దర్భంగా జిల్లా దాని అధిక సామర్థ్యం కారణంగా మకానా సాగు మరియు ప్రాసెసింగ్కు కీలక కేంద్రంగా గుర్తించబడింది. ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సెప్టెంబర్ 14, 2025 నాటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా జాతీయ మకానా బోర్డును ఏర్పాటు చేసింది. ఏ రాష్ట్రంలో సామాజిక బహిష్కరణను అనగా సోషల్ బాయ్కాట్ నేరంగా పరిగణిస్తున్నారు? కర్ణాటక. మహారాష్ట్ర సామాజిక బహిష్కరణ అనగా నివారణ, నిషేధం మరియు పరిష్కారం చట్టం 2016 ద్వారా సామాజిక బహిష్కరణను నేరంగా పరిగణించిన మొదటి భారతీయ రాష్ట్రం మహారాష్ట్ర. అయితే ఇటీవల డిసెంబర్ 2025లో కర్ణాటక ఇలాంటి చట్టాన్ని కర్ణాటక సామాజిక బహిష్కరణ నివారణ బిల్లును ఆమోదించింది. దీనితో ఇది 2వ రాష్ట్రంగా నిలిచింది. 2 చట్టాలు వ్యక్తుల పని, సేవలు లేదా సామాజిక భాగస్వామ్యాన్ని తిరస్కరించే సామూహిక బహిష్కరణ పద్ధతిని ఆపడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఫ్రాన్స్కు చెందిన చవాలియర్ డిఎల్ ఆడ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ అనే అవార్డును ఎవరు పొందారు? రవి డీసీ. మలయాళ ప్రచురణకర్త అయిన రవి డీసీకి ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ అవార్డు అయిన చవాలియర్ డిఎల్ ఆడ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ లభించింది. ఈ అవార్డు ముఖ్యంగా భారతదేశం మరియు ఫ్రాన్స్ మధ్య ఆయన చేసిన అత్యుత్తమ సహకారాన్ని గుర్తిస్తుంది. ఈ గౌరవాన్ని డిసెంబర్ 4, 2025న భారతదేశంలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేశారు. ఇది సాంస్కృతిక దౌత్యం మరియు సాహిత్య సహకారం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ కొత్త యుద్ధనౌక తరగతిని ప్రకటించారు? ట్రంప్ క్లాస్. ట్రంప్ క్లాసు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పేరు మీద కొత్త యుద్ధనౌకల సముదాయాన్ని ప్రకటించారు. డిసెంబర్ 22, 2025న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్లాస్ యుద్ధనౌక, దీన్నే BBG-1 లేదా BBGX అని కూడా పిలుస్తారు. ఇలా పిలువబడే కొత్త తరగతి భారీ సాయుధ యుద్ధనౌకలను ప్రకటించారు. ఈ నౌకలు గోల్డెన్ ఫ్లీట్గా పిలువబడే పునరుద్ధరించబడిన నావికా దళానికి కేంద్రంగా ఉండాలని ఉద్దేశించబడ్డాయి. పాపా పగ్లి అనగా పిల్లల మొదటి అడుగులు అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆట ఆధారిత ప్రీ స్కూల్ ఇనిషియేటివ్? గుజరాత్. గుజరాత్లోని దాహోద్ జిల్లా 3 నుంచి 6 సంవత్సరాల వయసు గల
పిల్లల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో యూనిసెఫ్ మద్దతుతో కూడిన పాపా పాగ్లీ ఇనిషియేటివ్ను అమలు చేస్తుంది. ఈ పాపా పాగ్లీ అనగా పిల్లల మొదటి అడుగులు అనేది గుజరాత్ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ద్వారా ఆట ఆధారిత ప్రీ స్కూల్ విద్యా కార్యక్రమం. ఇది విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లోని పిల్లలను అభ్యాస ఫలితాలు మరియు విశ్వాసాన్ని మెరుగుపరచడానికి లక్ష్యంగా పెట్టుకుంది. 8 బ్లాక్ క్యాప్డ్ కాపుచిన్ కోతులను ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుని బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్కులో విడుదల చేశారు? దక్షిణాఫ్రికా నుంచి. డిసెంబర్ 2025లో 8 బ్లాక్ క్యాప్డ్ కాపుచిన్ కోతులు దక్షిణాఫ్రికా నుంచి దిగుమతి చేసుకొని బెంగళూరు సమీపంలోని బన్నెర్ఘట్ట బయోలాజికల్ పార్కులోని నిర్దేశిత క్వారంటైన్ కేంద్రంలోకి విడుదల చేయబడ్డాయి. భారత కోస్ట్ గార్డు ప్రవేశపెట్టిన మొదటి కాలుష్య నియంత్రణ నౌక ఏది? సముద్ర ప్రతాప్. భారత కోస్ట్ గార్డు తన మొదటి కాలుష్య నియంత్రణ నౌక సముద్ర ప్రతాప్ను ప్రవేశపెట్టింది. ఇది గోవా షిప్యార్డ్ లిమిటెడ్లో స్వదేశీగా నిర్మించబడింది. ఇది సముద్ర పర్యావరణ పరిరక్షణలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. ఈ నౌకలో అధునాతన కాలుష్య ప్రతిస్పందన, అగ్నిమాపక, భద్రతా వ్యవస్థలు మరియు డైనమిక్ పొజిషనింగ్ సిస్టములు ఉంటాయి. వీటిలో 60% కంటే ఎక్కువ స్వదేశీ భాగాలు ఆత్మనిర్భర్ భారత్కు మద్దతిస్తాయి. పలియార్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు? తమిళనాడు మరియు కేరళ. పలియార్ తెగ ప్రధానంగా తమిళనాడు మరియు కేరళలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఒక స్థానిక సమాజం. ప్రాంతం మరియు చరిత్ర ఆధారంగా వారిని పలియార్లు, పజయార్లు మరియు పనేయర్లు అని కూడా పిలుస్తారు. సాంప్రదాయకంగా వారు దిండిగల్ జిల్లా మరియు పశ్చిమ కనుమల సమీపంలోని సిరుమలై అదేవిధంగా పలనై కొండల్లో నివసిస్తున్నారు. వారు పలియార్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో నివసిస్తున్నారు? తమిళనాడు మరియు కేరళ. పలియార్ తెగ ప్రధానంగా తమిళనాడు మరియు కేరళలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ఒక స్థానిక సమాజం. ప్రాంతం మరియు చరిత్ర ఆధారంగా వారిని పలియార్లు, పజయార్లు మరియు పనయర్లు అని కూడా పిలుస్తారు. సాంప్రదాయకంగా వారు దిండిగల్ జిల్లా మరియు పశ్చిమ కనుమల సమీపంలోని సిరుమలై అదేవిధంగా పళని కొండల్లో నివసిస్తున్నారు. వారు తమిళ సంబంధిత ద్రావిడ మాండలికాన్ని మాట్లాడుతారు. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ను ఏ సంస్థ ప్రారంభించింది? టెలికమ్యూనికేషన్స్ విభాగం. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ 6 నెలల్లో 660 కోట్ల నష్టాలను ఆపిందని టెలికమ్యూనికేషన్స్ విభాగం తెలిపింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ని మే 2025లో టెలికమ్యూనికేషన్స్ విభాగం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ని ప్రారంభించింది. ఇది బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మరియు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రొవైడర్లు కస్టమర్లను రక్షించడంలో సహాయపడుతుంది. ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఏ అంతర్జాతీయ సంస్థ యొక్క ఆర్థిక సహాయ యంత్రాంగం? అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF. దిత్వా తుఫాను తర్వాత శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్యనిధి అనగా IMF 206 మిలియన్ యునైటెడ్ స్టేట్స్ డాలర్ల అత్యవసర నిధులను ఆమోదించింది. ఈ మద్దతు ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ కింద అందించబడుతుంది. ఈ ర్యాపిడ్ ఫైనాన్సింగ్ ఇన్స్ట్రుమెంట్ అనేది అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి వేగంగా పనిచేసే ఆర్థిక సహాయ కార్యక్రమం. భారతదేశంలో వరుసగా 2వ సంవత్సరం ఉత్తమ ఆరోగ్య సాంకేతిక అంచనా సంస్థ బిరుదును
పొందిన సంస్థ ఏది? పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్, చండీగఢ్. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వరుసగా 2వ సంవత్సరం ఉత్తమ ఆరోగ్య సాంకేతిక అంచనా సంస్థ అవార్డును అందించింది. ఈ అవార్డును న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరిగిన అరైజ్ 2020 సందర్భంగా ప్రదానం చేశారు. దీనిని కేంద్ర హెచ్టిఏ సంస్థ అయిన హెల్త్ టెక్నాలజీ అసెస్మెంట్ ఇన్ ఇండియా నిర్వహించింది. శక్తి స్కాలర్స్ అనే యంగ్ రీసెర్చ్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? జాతీయ మహిళా కమిషన్. భారతదేశంలో మహిళలను ప్రభావితం చేసే సమస్యలపై విధాన ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ మహిళా కమిషన్ శక్తి స్కాలర్స్ అనే యువ పరిశోధన ఫెలోషిప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఫెలోషిప్ మహిళల భద్రత మరియు గౌరవం, లింగ ఆధారిత హింస, చట్టపరమైన హక్కులు మరియు న్యాయం పొందడం, సైబర్ భద్రత, ఆరోగ్యం మరియు పోషకాహారం, ఆర్థిక సాధికారత మరియు కార్మిక భాగస్వామ్యం వంటి రంగాల్లో బహుళ విభాగ పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ కింద మొదటి ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజు ఎక్కడ జరిగింది? అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్, గ్వామ్, యుఎస్ఏ. క్వాడ్ దేశాలైనటువంటి ఆస్ట్రేలియా, భారతదేశం, జపాన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ కింద వారి మొదటి ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ను నిర్వహించాయి. గ్వామ్లోని ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ సందర్భంగా ఈ వ్యాయామం జరిగింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాల సమయంలో క్వాడ్ భాగస్వాములు మరింత త్వరగా మరియు సమర్థవంతంగా స్పందించేలా చేయడం ఈ ఐపిఎల్ఎన్ యొక్క లక్ష్యం. దివ్య కళామేళా 2025ను ఏ విభాగం నిర్వహిస్తుంది? వికలాంగుల సాధికారత విభాగం. 28వ ఎడిషన్ దివ్య కళామేళా 2025 డిసెంబర్ 14 నుంచి 21 వరకు న్యూఢిల్లీలో జరిగింది. భారతదేశం అంతటా ఉన్న దివ్యాంగజనుల అనగా వికలాంగులు సృజనాత్మకత, స్థితిస్థాపకత మరియు వ్యవస్థాపక స్ఫూర్తిని ఈ మేళా ప్రదర్శించింది. దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని వికలాంగుల సాధికారత విభాగం నిర్వహించింది. ఐజియు అనగా ఇండియన్ గోల్ఫ్ యూనియన్ 124వ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? సుఖ్మాన్ సింగ్. నోయిడా గోల్ఫర్ అయిన సుఖ్మాన్ సింగ్ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘంగా కొనసాగుతున్న అమెచ్యూర్ మ్యాచ్ ప్లే ఈవెంట్ అయిన ఐజియు ఇండియన్ గోల్ఫ్ యూనియన్ 124వ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియాను గెలుచుకున్నాడు. అతను హర్మాన్ సచ్దేవాను 7 UP ఆధిక్యంతో ఓడించాడు. చపోరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఇటీవల ప్రభుత్వ అధికారుల బృందం బొరా చపోరి వన్యప్రాణుల అభయారణ్యంలోని ఆక్రమణకు గురైన భూ ప్రాంతాలను సందర్శించి పరిహార అటవీకరణ కోసం గుర్తించబడింది. ఈ బొరా చపోరి వన్యప్రాణుల అభయారణ్యం అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలోని బ్రహ్మపుత్ర నది దక్షిణ ఒడ్డున ఉంది.